అటే ఉండండి. కనపడదమ్మా వెనక్కి వెళ్ళిపో. ఫైబర్ సార్, ఫైబర్ అండ్ ఫైబర్. ఫ్యాన్ ఫ్యాన్ జాగ్రత్త ఎలా చూడండి. ఓకే ఏమన్నా గూగుల్ రాస్తారా ఒకసారి. किसमें बोके बाकी हमसे बचे रहते यार सामने ఎలా చూడండి ఎలా చూడండి ఓకే హరి గారు ఓకే బొకే ఫస్ట్ చేసుకుంటారా ఎలా పట్టుకో అలా పట్టుకెళ్ళచ్చు. ఓకే అండి అడిగారు ఉండాలి డౌన్లోడ్ తీయాలో వద్దని చెప్పండి వెళ్ళిపోతాం లేకపోతే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి మన కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. పంచాయతీ ఆఫీస్ రీమోడలింగ్ 19 లక్షల రూపాయలు, సీసీ డ్రైన్కి 34,40,000 రూపాయలతోటి ఈ రెండు నిర్మించడం జరిగింది. మన భీమవరం మండలంలో అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు వేసిన గ్రామం రాయల్ గ్రామం. రాయల్ గ్రామాన్ని గత నుంచి కూడా బ్రహ్మాండంగా పూర్తి చేశాం. చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవి కూడా
ఏర్పాటు చేసి రాయలు గ్రామాన్ని బెస్ట్ పంచాయతీగా మన నియోజకవర్గంలో తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తామని చెప్పి తెలియజేయాలి. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శాసనసభ్యులు పిఎస్సి చైర్మన్ అయినటువంటి పెద్దలు శ్రీ అంజిబాబు గారు, అదేవిధంగా మాజీ రాజ్యసభ సభ్యురాలు, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు అయినటువంటి సోదరి సీతారామలక్ష్మి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు జరపడం జరిగింది. సుమారు 18 లక్షల రూపాయలతో ఉన్నటువంటి పంచాయతీ కార్యాలయాన్ని ఆధునీకరించడం, అదేవిధంగా 34 లక్షల రూపాయలతో ఈ గ్రామంలో దాదాపు 800 మంది నివసించేటువంటి ఒక రోడ్డులో, ప్రధానమైనటువంటి రోడ్డులో డ్రైన్ నిర్మించడమే కాకుండా ఈ 2 అభివృద్ధి కార్యక్రమాలు కూడా పంచాయతీ యొక్క సొంత నిధులతో చేయడం అనేది అభినందించదగ్గ విషయం. పంచాయతీలు స్థానిక సంస్థలకు ఆర్థికంగా బలోపేతంగా ఉండాలనేటువంటిది ఈవేళ ప్రభుత్వం యొక్క నిర్ణయం. ఆర్థిక పరిపుష్టతతో ఉండాలి పంచాయతీలు, తద్వారా అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరగాలి అనేటువంటి ఆలోచన కూడా ఈవేళ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగానే ఏదైతే స్థానిక సంస్థలకు పంచాయతీలకు నేరుగా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కాకుండా నేరుగా పంచాయతీల ఖాతాలోకి నిధులు వేసేటువంటి కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గతంలో శ్రీకారం చుట్టినటువంటి సందర్భంలో ఆనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం పంచాయతీలకు కేంద్రం నుండి నేరుగా వచ్చినటువంటి నిధులు విత్డ్రా చేసి సొంత అవసరాలకి మళ్లించుకున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా కూడా మనం అంతా కూడా గమనించాం. పంచాయతీల్లో పారిశుద్ధ్యాన్ని నిర్లక్ష్యం చేశారు. పంచాయతీలు కరెంటు బిల్లులు కట్టలేనటువంటి పరిస్థితిని కల్పించింది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఇవాళ రాష్ట్రంలో, కేంద్రంలో కూటమి ప్రభుత్వాలు అధికారంలోకి రావడం ద్వారా రాష్ట్రంలో పంచాయతీలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున ఆర్థిక పరిపుష్టిని కలిగినటువంటి పంచాయతీలుగా తయారు చేసేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. ముఖ్యంగా రాయలు గ్రామం ఆర్థికంగా కూడా సంపన్నమైనటువంటి గ్రామం. దేవరంలో ఒక భాగంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. ఇవాళ పంచాయతీ కార్యాలయాన్ని చక్కగా ఆధునీకరించారు అన్ని వసతులతో. విధంగా రాబోయేటువంటి కాలంలో కూడా తప్పనిసరిగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు రాయలంలో నిర్వహించాలని ఎవరైతే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ఉన్నారో స్థానిక శాసనసభ్యుల ద్వారా, అదేవిధంగా మా వంతు సహకారాన్ని అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా ముందుంటామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ సెలవు తీసుకున్నాను. అభివృద్ధి సంక్షేమం కావాలని ప్రభుత్వం పనిచేస్తుంది. అలాగే కేంద్రంలో మన నరేంద్ర మోడీ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఈవేళ గ్రామాల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సొంత నిధులతో ఈ రోజున ఆర్కేజీ ఆఫీస్, పంచాయతీ ఆఫీస్ కానీ, ఈవేళ రోడ్లు కానీ